నగర విస్తృత స్థాయి సమావేశం. కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనపై బూత్ స్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం సమావేశం ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, నియోజకవర్గ పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, సంస్థాగత ఎన్నికల పరిశీలకులు సుర్ల లోవరాజు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా నడిపిస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం 4,000 రూపాయలు ఏకకాలంలో పెంచి అందించడం జరుగుతుందని, అన్నా క్యాంటీన్లు పునరుద్దరించి పేదవారికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెడుతున్నారని పేర్కొన్నారు. అలాగే గృహిణులకు ఉచితంగా 3 సిలిండర్ల పథకాన్ని అందించారని, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 మత్స్యకార భరోసా అందించారని, రాబోయే ఆగస్టు 15వ తేదీ నుండి మహిళల ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జులై 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి సంవత్సరంలో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసి నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు శంకర తిరుమల కుమార్, గ్రంథి నారాయణరావు, కొండమూరి సత్యనారాయణ, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, బచ్చు శేఖర్, ఎంఏ తాజుద్దీన్, బోనేపల్లి శ్రీనివాస్, పంతాడి రాజు, పలివెల రవి, అనంతకుమార్, ఎస్కే రహీం, ఏవిడి మెంటారావు, ఎంఏ సయీద్, సీకోటి అప్పలకొండ, గుజ్జు దుర్గా లక్ష్మణరావు, బంగారు సత్యనారాయణ, గాది శివ, చింతలపూడి రవి, ఎండి జిలాని, బలసాడి రంగారావు, తొమ్మల సునీత, కొల్లు కుమారి, నా కుమ్మరి, చింత పేర్రాజు, సంగాని నాగేశ్వరరావు, బొబ్బిలి గోవింద్, పెనపోతు జీవారత్నం, పట్టా ధనలక్ష్మి, పోలేటి పాండురంగడు, దాసరి శ్రీను, పసుపులేటి వెంకటేశ్వరరావు, వడిదల దాలమ్మ, పలివెల లక్ష్మి, బలసాడి శ్రీను, పాలెపరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంతో మందిని చూసాం, జరిగిపోయాయి. నాయకులు కార్యకర్తలతో ప్రభుత్వం వచ్చింది. ఈ రోజున కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఖర్చు కూడా ఎన్నిసార్లు తగ్గించారు. నాయకులు పెట్టేశారు. నాయకులు బాధేసింది. ఇలాంటి నాయకులు వెళ్ళిపోయారు, ఇక్కడ మన దగ్గర ఇచ్చారు. బాధేసింది మాసం బయట అలాంటి ప్రాంతాల్లో మళ్ళీ నాయకులు మహిళలు బ్రహ్మాండంగా చేస్తారు. అందుకే ఈ రోజున నాయకులు కార్యకర్తలు ఈరోజు ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, గౌరవం పెంచుకోవడానికి ఒక కార్యక్రమం ఎంతో కష్టపడాలి. మీరందరూ కూడా అధికారం తీసుకొచ్చారు. ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని అలాగే అన్ని చోట్ల ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మంచి పరిపాలన పనిచేస్తుంది. కానీ కొంతమంది నేను డిస్టర్బ్ చేస్తున్నాను. చూస్తారు ఎంత మంచి పని చేసినా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, మాట్లాడండి, ఎంత దూరంగా మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి నుండి మాటల విధానం ప్రజలు గమనిస్తున్నారు. గమనిస్తున్నారు. పోతే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, మనం గమనించింది ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజల్లో వాళ్ళు నమ్మకం కోల్పోయారు. నమ్మకం కోల్పోయి ఈ రోజున కొంతమంది అల్లరి పెట్టుకుని ఏదో కళ్ళను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మనం గమనించుకోవాలి. చాలా చోట్ల చూస్తున్నాం అల్లరి మొక్కల్ని. ఇప్పుడు పరామర్శించినప్పుడు ఎవరు కదండి మామూలుగా వెళ్తారు, అయ్యో బాబు పరామర్శించి వచ్చేస్తారు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ట్యాగ్ వరకు
వీళ్ళు వేసుకుంటే అవ్వడంతా అదేంటంటే ఆయన ఏంటంటే కొంతమంది పురమార్చుకుని మా నాయకత్వం ఇంకా చాలా ఎక్కువ ఉంది అది గొప్పగా అనుకుంటానని అనుకున్నాడు. 6 పని చెప్తే 2 పని చేస్తారు, 6 పని చెప్తే 2 పని చేస్తారు. అది గొప్ప తిట్టమంటే కొట్టేస్తారు. ఆ విధంగా అయిపోయింది. ఎవరికైనా పోటీ పడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరఫుది అల్లరి పెంచి, రౌడీ పెంచి, గుడ్డా పెంచి కనిపిస్తుంది. ఆయన కూడా ముఖ్యమంత్రికి పనిచేస్తారు. ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అంతకంటే ప్రోత్సహించండి. పరిపాలన లోపలంటే ఇది చూపండి. ఎస్, చంద్రబాబు తప్పు చేస్తే ఇది చూపండి, ఓట ప్రభుత్వం తప్పు చేస్తే ఇది చూపండి, మేము తప్పు చేస్తే ఇది చూపండి. కానీ అరాచకాలు సృష్టించి రాష్ట్రాన్ని బాడీ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రం ఇప్పుడే బాగుపడుతుంది, ఇప్పుడే పెట్టుబడి వస్తున్నాయి, చాలా మంది వస్తున్నారు నమ్మకంతో. ఒక పక్కన వైజాగ్, విజయవాడ అన్ని ప్రాంతాలకు వస్తున్నారు. ఇలాంటి అరాచకాలు సృష్టిస్తే ఏముంది, రేపు గొడవ జరిగితే ఆగిపోతారు. ఎన్నోసార్లు చెప్పారు మా కాకినాడ గురించి. కాకినాడలో గాంధీనగర్ కొన్ని ప్రాంతాలకి మంచి పేరు ఉండేది, కొన్ని ప్రాంతాలకు చెడ్డ పేరు ఉండేది. చాలా సభలో చెప్పాను నేను ఎమ్మెల్యే అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకు చెడ్డ పేరు ఉండేది. ఎందుకు అక్కడ గొడవలు ఉన్న ప్రాంతాలు ఎవరండి అధికారులు ఎవరు ఎవరైనా కాకినాడ అధిపత్య గాంధీనగర్ వెళ్తున్నారు. గాంధీనగర్ ప్రశాంతమైన వాతావరణం, అక్కడ రోడ్లు బాగుంటాయి, లైటింగ్ బాగుంటుంది, మంచిగా కొన్ని ప్రాంతాలు వేకండా మంచి పోతారు. దేని వల్ల గొడవ వచ్చింది. 5% గొడవ జరుగుతాయి, 9% గొడవ జరుగుతాయి, దుమ్ముపేటలో గొడవ జరుగుతాయి, రేతిపేటలో గొడవ జరుగుతాయి, కచేరిపేటలో గొడవ జరుగుతాయి. ఇవన్నీ చెప్పేవారు. అంటే ఆ ప్రాంతంలో ఎవరో ఉంటాడు గొడవ తీసుకుంటారు, కానీ ప్రాంతాలంతా తీసుకోండి. ఎవరో ఒకరు ఉండాలి గొడవ చేసి మొత్తం, కానీ ప్రాంతాన్ని కంటే తీసుకొచ్చేవాడు. అంతేందుకు రిలాక్స్ కంపెనీ వచ్చింది. చాలా మంది అద్దెకి ఉండేవారు. రావడానికి ఇదే ప్రయత్నం చేస్తే జానపం వీళ్ళు చూపించుకోండి. జానపం దగ్గర రిలాక్స్ అయినాకే ఇక్కడ ఎప్పుడంటే ఇక్కడ ఇక్కడ గొడవ అయిపోతాడా అయ్యే చెప్తారు. అందరూ వచ్చి గాంధీనగర్ సైడ్ ఇటు సైడ్ ఉంటారు. కోర్టులు ఉన్నారు, కోర్టులో పనిచేసి కార్మికులు ఉంటారు. ఎక్కడ దగ్గరండి, దుమ్మపేట దగ్గర, అటు రైతుపేట దగ్గర, అక్కడ ఉండాలి. అక్కడ ఉండాలి కాదు, వాళ్ళనే అన్ని గమనించాలి. సభలో కూడా చెప్పాను. అప్పుడు గమనించి ఎందుకు చెడ్డ పేరు వస్తుంది, ఒక ప్రాంతానికి మంచి పేరు ఉంది, కొన్ని ప్రాంతాలకు మంచి పేరు లేదు, ఎందుకు జరుగుతుంది, ఒకరిద్దరు వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది. అవి కంట్రోల్ అని చెప్పి ఎవరైతే తప్పుడు పని చేస్తారో రౌడీ గొడవని నేనే పిలిపించాను. అసలు పేరు చెప్పను, ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మనం ఇప్పుడే పరవారు చాలా విషయాలు చెప్పారు. ఈ కాకినాడ నగరంలో ముందుగానే పార్టీ గురించి కానీ ఇప్పుడు రాష్ట్రం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి సంస్కృతి ఉంటాయి. అయితే నిరంకుశమైనటువంటి పరిపాలన, విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, నియంత్రిత పరిపాలన నుంచి చేసిన ప్రజానికం ఈ రాష్ట్రంలో మరి ఎంతో ఉవ్వెత్తులు వచ్చి 94 స్ట్రైక్ రేట్తో 95% ఉండకే 154 ఎమ్మెల్యే స్థానానికి ప్రజానికం చంద్రశేఖర్ గారు భారీ ఎత్తున భారీ మెజార్టీతో మెజార్టీతో గెలిపిన ప్రధానికం. దానికి ఇదంతా కూడా కార్యకర్తలు, నాయకులు ఎంతో విశేషం. గత 5 సంవత్సరాలుగా అనేక బాధలు పడి, ఇబ్బందులు పడి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు. అయితే మనకి ఇటువంటి పరిపాలన చూస్తుంటే పరిపాలనలో చాలా లోపాలు, గత ప్రభుత్వంలో ఉన్న లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలన్నింటినీ అధిగమించడానికి మరి తెలియజేయడానికి చాలా కష్టపడుతుంది. హామీలు ఒక పక్క, లోపాలు ఒక పక్క, ఈనాడు సంక్షేమం ఒక పక్క, గవర్నమెంట్ ఒక పక్క, పరిపాలన ఒక పక్క. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలు కూడా రాజ్యాంగంలో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. దానికి మరి మనకి ప్రజల తీర్పుకు అనుగుణంగా మనం పనిచేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగా హామీలు ఏవైతున్నాయో మీకు అందరికీ తెలుసు. పెన్షన్ ఇచ్చిన పుస్తకాలు అందరికీ 97% అయిపోయి 97%
ఫస్ట్ తారీఖునే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జీతాలు గతంలో అయితే పెన్షన్ అయితే జీతాలు ఇచ్చేవారు కాదు. జీతాలు 5 రోజులు 10 రోజులకి పెన్షన్లు వస్తే నెలలు కూడా ఇచ్చేవారు కాదు ఉద్యోగులకి. ఆ రకంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. గతంలో అన్ని కరెక్ట్గా చేస్తున్నారు. ఫస్ట్ తారీఖునే పెన్షన్ ఇస్తున్నారు, 4,000 రూపాయలు. దేశంలో ఎక్కడ లేదు. మీరు తెలియలేదు, మీరు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు. దేశంలో ఎక్కడా కూడా 4,000 రూపాయలు ఇచ్చే సందర్భాలు లేవు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమం చిన్న విషయం కాదు. మనకి సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 34,000 కోట్లు అది 5 ఏళ్ళకి ఎంత ఉంది చెప్పండి. 5 ఏళ్ళకి 1,40,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ప్రోగ్రామ్ చిన్న విషయం, చిన్న ప్రోగ్రామ్ కాదండి. అలాగే వాళ్ళకి హామీ ఇచ్చారు, ఇస్తానని ఎవరని చెప్పి చాలా మంది, ఎవరైనా చెప్పారు చాలా మంది. గత ప్రభుత్వంలో ఇస్తానని చెప్పి 3,000 ఇస్తానని చెప్పేసి 5 ఏళ్ళకి ఇచ్చారు. 2,50,000 చెప్పారు. ఒకేసారి 1,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాదు ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి ఇస్తాము 3,000 ఇచ్చారు. 7,000 ఇచ్చే పడితే చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను మీకు ఏంటంటే, నేను మీకు తెలియదు, తెలుసు, మీకు ప్రజలకు తెలియజేయాలి. ఇంటింటికి తిరుగుతున్నారు కాబట్టి మీరు కాకినాడ నగరంలో మీరు ప్రతి ఇంటికి మీకు ఇచ్చిన ఏ వచ్చిందో అని చెప్పాలి. ఈ రకంగా ఇంత గొప్పగా చెప్తారు, అడుగుతారు, వచ్చినాయి బాగా వచ్చినాయి ఇంకా రావాలి చెప్తారు, అడుగుతారు, తప్పలేదు అడుగుతారు. అయితే ఈ రకంగా మనం చెప్పవలసిన పూర్తి బాధ్యత. అలాగే తల్లికి వందనం ఎంతమంది అండి? 67 లక్షల మంది. గత ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇచ్చారు. ఒక్కొక్కరికి అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసి ఎంతమందికి ఇచ్చారు? ఒకరికి ఇచ్చారు. మనం అందరికి ఇస్తామని అందరికి ఇస్తున్నాం. ప్రతి పిల్లలు ఎంతమంది ఉంటే ప్రజలు 3, 5, 6 ఎంతమంది ఉంటే అందరికి ఇస్తున్నాం. ఆ రకంగా మనకి 10,000 కోట్లు 10,091 కోట్ల రూపాయలు వచ్చి మనకి తల్లికి వందనం. అలాగే మనకి 3 సిలిండర్లు ఇస్తారు ఫ్రీగా. 3 గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చారు. 2,600 కోట్ల రూపాయలు వచ్చింది గవర్నమెంట్. ఇలాగే ఇక్కడ చెప్పుకుంటూ పోతే క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు, ఎన్టీఆర్ క్యాంటీన్లు ఇచ్చారు. రాష్ట్రంలో మూసివేసిన క్యాంటీన్ అన్ని కూడా కొన్ని ఓపెన్ చేశారు. 5 రూపాయలకి భోజనం పెడుతున్నట్టు క్యాంటీన్ మూసివేసి తప్పండి. నాడు మనకి ఎంతో అన్నదాత అంటే చాలా మంది 5 రూపాయలకి భోజనం పెట్టి 100 రూపాయలు 50 రూపాయలకి భోజనం పెట్టేదానికి 5 రూపాయలకి భోజనం పెట్టుంటే అది ఎన్ని మూసేశారు, ఆయన ఓపెన్ చేశారు. అది 204 క్యాంటీన్లు తెరిచారు. అలాగే మళ్ళీ 60 క్యాంటీన్ తెరవబోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్యాంటీన్ ఇవ్వబోతున్నారు. ఎన్ని జరుగుతున్నాయి ప్రసారం, ఇది ప్యాకింగ్ ప్రసారంగా ఎలా ఉన్నారంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని ఎవరు చేశారు చెప్పాలి. అది మూసేసి ఓపెన్ చేశారు. మన టౌన్లో మొత్తం 3 ఉన్నాయి కదా, మీరు చెప్పాలి, అన్ని కూడా చెప్పాలి. ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎంతో అనుభవం కలిగిన, సుదీర్ఘంగా 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశాజ్యోతి, ఈ రాష్ట్రానికి నాడు నేడు ఎప్పుడూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు కానీ విభజన తర్వాత కానీ ఈ రాష్ట్రానికి దిక్సూచి నారా చంద్రబాబు నాయుడు. యువతకి బ్రహ్మాండమైన ఉపాధి కల్పించి యువతని బాగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం, వారికి బాగా సెట్ చేసే కార్యక్రమం ఆయన భుజాలపై వేసుకుని ఒక పక్క ఎడం చేతితో సంక్షేమం, ఒక పక్క కుడి చేతితో అభివృద్ధిని పరుగులు పెట్టించి ఈ రాష్ట్రాన్ని 1 సంవత్సరం పాటు, ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు దారుణమైన దుర్భరమైన పరిస్థితిలో బతికి రాష్ట్ర ప్రజలని సంవత్సరం పాటు అభివృద్ధి సంక్షేమాన్ని 2 భుజాలపై వేసుకుని పర్యటించిన 75 సంవత్సరాల యువకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. వారు ఎంతో సుదీర్ఘ అనుభవంతో వారికి ఉన్న అనుభవాలంతా రంగరించి రేపటి నుంచి సూపర్ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఇది మనకి అంటే పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, పక్కన ప్రజలకి
మనందరూ కూడా దీన్ని ఒక పనిగా భావించకుండా ఇది ఒక ఆనందమైన కార్యక్రమంగా మనం ఒక మంచి కార్యక్రమంగా భావించి రేపటి నుంచి ఇంటికి వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుని వారి దగ్గర ఒక 2-3 నిమిషాలు గడిపి ఈ సోదరుల 1 నిమిషం మాట్లాడతాను యజమాని ఆ ఇంట్లో ఆ గురితో అలాగే ఆ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే చదువుకున్న పిల్లలతో నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులతో ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే పెన్షన్తో అంటే ఇక్కడ ఎన్ని పథకాలు ఎవరైనా చూసినా ఎన్టీఆర్ భరోసా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశారు ఒక రోజులో. అది కూడా 3 నెలల బకాయితో పాటు. వారిని మీకు పెన్షన్ వస్తుందా లేకపోతే ఎందుకు రావట్లేదు? అలాగే గృహిణి అమ్మ చదువుకున్న పిల్లలు ఉండే చదువుకునే పిల్లలు ఉండే తల్లికి వందనం వచ్చిందా? అలాగే మీకు దీప పథకంలో 3 సిలిండర్లు వచ్చినాయా? వెంటనే అన్న క్యాంటీన్ల గురించి మనం చెప్పాలి. ఇలా ఆ కుటుంబంతో మనం ఒక 3 నిమిషాలు మమేకమై రైతులు అడుగుతారు మనం, బాబు మాకు రైతుకి 20,000 ఇస్తారని ఇంకా రాలేదని. అది ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పాలి. అలాగే మహిళలు అడుగుతారు, మాకు ఫ్రీ బస్ అని చెప్పారు బాబు గారు, మధ్యలో మీరు ఏమైనా రాజకీయం చెప్తారు ఇంకే విషయాలు అడుగుతారు కదా, మీరు చెప్పాలి. రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్ కూడా స్టార్ట్ అవుతుంది. మహిళలకి ఆర్థిక అవలంబన స్వావలంబన కోసం డ్వాక్రా 5 లక్షల నుంచి 10 లక్షలు ఎలిజిబిలిటీ చేశారు. అది మీరు చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పార్లమెంట్ లో ఉన్న సుమారు 20 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళతో చెప్పి ఎవరైనా రేపు మీకు ఏం పథకాలు వచ్చినాయా రాలేదని అడగడానికి వచ్చినప్పుడు కూడా కనీసం తలుపు తీయకుండా తలుపేసుకుని కూర్చుని చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని కార్యక్రమాలు చేస్తారు, దాని మీద మాకు సంపూర్ణంగా సంపూర్ణమైన నమ్మకం ఉంది. వారు ఈ 5 సంవత్సరాలే కాదు మరో 10 సంవత్సరాలు, ఎందుకంటే హెల్త్ విషయంలో మా అమ్మాయి ఏం పెడతాను తెలియదు కాబట్టి 100 సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్యం. ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఒక సింగపూర్ ఒక అమెరికా చేసేంత గొప్ప ఎదురాడి లేరు. ఈవేళ ఈ కార్యక్రమం చూస్తే మీకు అందరికీ అర్థమై ఉంటుంది.